సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా 2024 సంవత్సరం సెప్టెంబర్ మాస ఫలితాలకు స్వాగతం. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వారం ఈ మాసం మనం గ్రహస్థితి చూసుకున్నట్టయితే సెప్టెంబర్ మాసంలో ధనస్సు రాశి వారికి ముఖ్యంగా తృతీయ శని, చతుర్థంలో రాహు, 6వ స్థానంలో బృహస్పతి, 7వ స్థానంలో కుజుడు, 8వ స్థానంలో బుధుడు, 9వ స్థానంలో రవి, 10వ స్థానంలో శుక్ర, కేతువులు ఉన్నారు. ఇక్కడ బుధుడు వచ్చేసి 4వ తారీఖు 9వ స్థానంలోకి, అలాగే 24వ తారీఖు 10వ స్థానంలోకి వెళ్తున్నాడు. శుక్రుడు 11వ స్థానంలోకి స్వక్షేత్రంలోకి రావడం జరుగుతుంది 17వ తారీఖు తర్వాత. అలాగే రవి దశమ స్థానంలోకి రావడం జరుగుతుంది. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ధనస్సు రాశి వారికి రాష్ట్రాధిపతి బృహస్పతి 6వ స్థానంలో ఉన్నాడు. ఇది కొంత మిశ్రమమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇక శుభయోగ కారకుల్లో మనం చూసుకున్నట్టయితే శుక్రుడు, అలాగే రవి, దాంతోపాటు కుజుడు కూడా కొంతవరకు శుభయోగ కారకుడే. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రాష్ట్రాధిపతి 6వ స్థానంలో ఉండడం వల్ల మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా చిన్న చిన్న ఆటంకాలు అయితే ఎదురవుతాయి. అయినప్పటికీ కూడా మంచి ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తారు. ఆర్థికమైనటువంటి విషయాలలో కొంత మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా సకాలంలో డబ్బు చేతికి అందడం, సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళడం అయితే చేస్తారు. దేంట్లో అయినా కొంత సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తుల విషయంలో సానుకూలత ఉంటుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడంతో పాటు మీరు కొన్నటువంటి స్థలాల్లో కానీ, అలాగే ఏదైనా ల్యాండ్స్ ఉంటే వాటిలో న్యాయపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించే వాళ్ళు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు కూడా విశేషంగా రాణిస్తారు. మిగిలిన రంగాల వారికి కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఇక రుణ బాధ అనేది కొంతవరకు తీరే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. ఇక భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యల వల్ల కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంది. వారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే చిన్న చిన్న చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ అనేటివి కొద్దిగా మనకు సూచిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించండి. దీర్ఘకాలిక వ్యాధులు ఇబ్బంది పెట్టకపోయినప్పటికీ కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్, చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. వారి నుంచి ఆర్థిక సహాయం కూడా మీకు అందే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే ధనస్సు రాశి వారికి మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. 4వ తారీఖు తర్వాత బుధుడు 9వ స్థానంలోకి బుధాదిత్య యోగాన్ని పొందుతున్నారు కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు తప్పకుండా విజయాలు సాధిస్తారు. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగాలు ప్రయత్నిస్తే కూడా తప్పకుండా విజయం దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక వ్యాపార రంగంలోని వారు కూడా అద్భుతమైనటువంటి లాభాలను పొందే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. మాసాంతంలో ఇంకా విశేషమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది. రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక సినీ రంగాల వారికి అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కుతాయి. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా మాసాంతంలో 17వ తారీఖు 18వ తారీఖు తర్వాత అధిక ధనలాభము, ఊహించని ధనప్రాప్తి కూడా శుక్రుడు ఏకాదశంలోకి రావడం వల్ల కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ద్వాదశాధిపతి 7వ ఉండడం వల్ల అధిక ధన వ్యయం కూడా అయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ రాశివారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. కందులు దానం ఇవ్వండి. దాంతోపాటు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకొని శనిగేలు నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్త స్తవపారాయణం చేసుకోండి. అలాగే
గురువారం రోజు శనియలు దానం చేయండి, దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు ధనస్సు రాశి యొక్క ఫలితాలు.